विश्वमध्ये स्थितो गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सकलिङ्गवृक्षस्य मूलादिवासः सुधास्राविणं तीर्थमप्यप्रियन्तं तरुकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మన మందిరంలో మనం ప్రతి మంగళవారం ఏర్పాటు చేసుకుంటున్న శ్రీ సాయి సచరిత్ర కోవిడ్ గ్రంథ ఆధార సత్సంగాలకి హాజరైన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ రాత్రి మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాత్రకి నమస్కారం చేస్తున్నాను. బాబాగారు క్షమించాలి, మీరు క్షమించాలి. రావడమే ఇక్కడ పంపించాను. అక్కడికి ఏదో అర్థం తీసుకుందాం. తొలిసారి బాబాగారు దర్శనం చేయడామని, తొలిసారి సత్సంగంలో కూర్చోబెడదామని ఒక కోరిక. అందుకని నేనే తీసుకురావాల్సి వచ్చింది. 46వ అధ్యాయంలో నానాసాహెబ్ చంద్రశేఖర్ వల్ల అబ్బాయి వివాహం జరుగుతుంది. తర్వాత దీక్షిత్ గారి అబ్బాయిది ఒడుగు జరుగుతుంది. ఈ రెండింటికి ఆహ్వానించడానికి వాళ్ళు బాబా గారిని వెళ్ళి అడుగుతారు. దీక్షిత్ గారి నాగపూర్లో జరుగుతుంది అనుకుంటాను. చంద్రశేఖర్ది గ్వాలియర్లో జరుగుతుంది. ఇద్దరు వెళ్ళి బాబాగారిని రమ్మని ఇన్వైట్ చేసినప్పుడు బాబాగారు శ్యామని పంపిస్తారు. శ్యామని బాబాగారి ప్రతినిధిగా పంపించారు. శ్యామ ఉంటే బాబాగారు ఉన్నట్టే అని అప్పటి అందరి భక్తుల ఒక నమ్మకం, విశ్వాసం. ఎందుకు శ్యామని బాబాగారి ప్రతినిధిగా పంపారు అంటే ఆయన బాబాగారికి మంచి సేవకుడు. తన వృత్తిని కూడా వదులుకున్నాడు. చిన్నపాటి ఉపాధ్యాయుడు మరాఠీ స్కూల్లో, దాన్ని కూడా వదులుకొని కేవలం బాబాగారి వద్దకు ఆ రోజుల్లో వారి దర్శనార్థం పోయిన మనలాంటి భక్తుల్ని బాబాగారి వద్దకు తీసుకెళ్ళడం, వాళ్ళ మనసులో ఉన్న కోరికను తెలియచేయించడం, బాబాగారితో పోట్లాడైనా వాళ్ళ కోరికలు తీర్చేందుకు ఆయన వంతు ఆయన కృషి చేస్తుండేవారు. అట్లా నిస్వార్థమైన సేవ చేసేటువంటి శ్యామని బాబాగారు తమ ప్రతినిధిగా పంపడం జరిగింది. అలాగే మా అబ్బాయి వివాహానికి కూడా ఆ రోజు మీ అందరూ రావడం, మనందరూ బాబాగారి సేవలో ఉండేవాళ్ళం. బాబాగారి సేవలో ఉండటం ఏంటి? బాబాగారి స్మరణలో ఉండటం, మన మనోభావాలన్నింటినీ బాబాగారికి మరలించడమే బాబాగారు కోరుకున్న సేవ. అటువంటి సేవ చేసుకునే అది మందిరం నిర్వహణ కావచ్చు, కుమార్ గారి లాగా సత్సంగాలు చెప్పేవాళ్ళు కావచ్చు, సత్సంగాలు రోజు వినేవాడు కావచ్చు, పారాయణ చేసేవాడు కావచ్చు, లేదా బాబాగారి హారతులు పాడుకునేవాడు కావచ్చు, నామజపం చేసేవాడు కావచ్చు, సంకీర్తన చేసేవాడు కావచ్చు, ఇతరత్ర సేవలు చేసుకునేవాడు కావచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మనం మొత్తం మీద మన జీవితాలన్నింటినీ బాబాగారి పాదాలతో కట్టిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. అంటే ఆయన సేవలు, ఆయన కోరుకుంటున్న సేవ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అటు ఎంతమంది బాబాగారి సేవకుల్ని, అలాగే నెల్లూరులో ఇక్కడ మనం నిత్యం సత్సంగాలు చేసుకునే అన్నయ్య గారు, రమేష్, బాబాగారు భజన చేసేటువంటి రాము, వాళ్ళ సత్సంగ సభ్యులు, గుంటూరు నుంచి మన సత్సంగ సభ్యులు, తర్వాత షిరిడి నుంచి కూడా మదనపల్లి నుంచి అమ్మ వరలక్ష్మి గారు, ఆమె కూడా నిత్యం సత్సంగాలే చేస్తుంటారు. వారిద్దరు భార్యాభర్త రావడం. షిరిడి నుంచి వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ ఒక ఆయన జ్ఞానేశ్వరం ఉంటారు. మనకు దాదాపు 17 ఏళ్ళ నుంచి పరిచయం ఆయన. వాళ్ళందరూ షిరిడి ఎయిర్పోర్ట్ దగ్గర వాడు మనం ఒకసారి మనందరం తీసుకొని పోయినారు వాళ్ళకి.
తీసుకెళ్ళి మరాఠీ సంప్రదాయ పద్ధతిలో భోజనం పెట్టేవాడు. చాలా విచిత్రంగా ఉంటుంది మరాఠీ సంప్రదాయ భోజనం. అంత ప్రేమ వాళ్ళు నలుగురు వచ్చారు, భార్య భర్త కొడుకు కూతురు వచ్చారు. ఇంకా రోజు పారాయణాలు ఉండేటువంటి సాయి నిత్యం పారాయణాల్లోనే ఉంటాడు. శరీరం ప్రమోద్ ఇలా ఇంతమంది మున్నెడ్డి గారు, ఆయన కృష్ణ ఉపాసకుడు, భాగవతం భగవద్గీత ఆయన సప్తాహాలు చేస్తుంటారు. మున్నెడ్డి గారు వైఫ్ అందరూ భగవద్గీత శ్లోకాలన్నీ కట్టపాటు అధ్యాయం చెప్పంటే శ్లోకాలన్నీ చెప్పేస్తారు. అంత మంచి కృష్ణోపాసకులు. ఇంతమంది భగవత్ చింతనలో ఉండేటువంటి వాళ్ళు, గురు భక్తులు, వీళ్ళందరినీ బాబాగారు ఆ రోజు అక్కడికి పంపించబట్టే ఆయన దగ్గరుండి చక్కగా జరిపించారు. అక్కడ మీ అమూల్యమైన సమయాన్ని వచ్చి కేటాయించి ఆ అబ్బాయి వివాహానికి మా రిసెప్షన్కి వచ్చినందుకు మీ అందరికీ ఆ కుటుంబం తరఫున ధన్యవాదాలు. సదా మేము మీ పట్ల అకృతజ్ఞతనే ఉంటాం. ఎందుకంటే బాబాగారి భక్తులు ఎప్పుడు ప్రత్యక్షం. చాలా సంతోషం. అందుకనే వచ్చి మన మందిరంలో బాబాగారు దర్శించుకుంటారు. షిరిడి కంటే ఆదివారం పోతున్నాం, శనివారం బయలుదేరి. అందుకని ముందు వచ్చి బాబాగారు దర్శించుకుంటారు, సత్సంగంలో కూర్చుంటారు. కానీ రమ్మన్నాను. మనం పోయిన వారం 4వ అధ్యాయం స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో 18 రోజులు చెప్పుకున్నాం. సాయి సమర్థ అవతరణం అనేది 4వ అధ్యాయంలో సాయి సమర్థ అవతరణం. బాబాగారు ఎలా వారి అవతరించారు, ఎందు నిమిత్తం అవతరించారు ఇత్యాదులన్నీ ఉన్నాయి కదా. దాంతో 18 రోజులు మనం మనం 18 రోజులు చెప్పుకున్నాం కదా. 19వ రోజు ఏంటి చదవనమ్మా. 19వ రోజు ఒకసారి. పర పశ్యంతి మధ్యమ వైఖరి. అది కాబట్టి అదే పర పశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 వాక్కులు అతడిని వర్ణించలేక ఆగిపోయాయి కదా. ఎవరిని వర్ణించలేక? భగవంతుడి గురించి. భగవంతుడు అనంతం, అసలు మాటలకి ఓకి అన్నటువంటి వారు. ఈ విశ్వమంతటిని కలిపి, సృష్టి మొత్తాన్ని కలిపి ఆయనలో ఒక్క అంశమే భరిస్తూ ఉంది, పోషిస్తూ ఉంది. అంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టి స్థితి లయం చేస్తున్నాడే భగవంతుడు ఒక్క అంశమేనంట. మనకి ఎన్ని అంశాలు ఉండాలి, ఎన్ని రెట్లు ఉండాలి? కాబట్టి ఆయన అందరికీ అతీతులు, ఊహాతీతులు. మనం అర్థం చేసుకోవాలన్నా కష్టం. అందుకనే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అంటారు. వర్ణించడానికి ఆ 4 వాక్కులే సరిపోలా. పర పశ్యంతి మధ్యమ వైఖరి అంటారు. కాబట్టి భగవంతుని మనం తెలుసుకోలేం. కాబట్టి ఆ భగవంతుడే సద్గురువులుగా అవతరిస్తూ ఉంటారు. కంటికి కనబడేందుకు. ఇదిగో సద్గురువులందరూ మనకు వాళ్ళ రూపాలన్నీ మనకు గుర్తున్నాయి కదా. వెంకటేశ్వర గారు, రామకృష్ణ పరమహంస గారు, మన రమణ మహర్షి గారు, బాబా గారు, వీళ్ళందరూ ఈ సద్గురులందరూ మన కళ్ళ ముందు ఆ రూపాలు మనకు తెలిసేందు కోసమే భగవంతుడు అవతారంలో అవతరిస్తున్నారు. ఆయన ఆయా రూపాలు అవతరించినప్పుడు, భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు ఆయనతో ప్రకటమయ్యే దైవీ శక్తులు, వాటిని తెలిపే వాక్కు పరావాక్కు. పరావాక్కు అంటే భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు ఆ మానవ శరీరంతో ప్రకటమైనటువంటి దైవీ శక్తులని వర్ణించేది పరావాక్కు. రెండవది పశ్యంతి. భగవంతుడు అవతరించినప్పుడు మానవ రూపంలో ఆయనలో ఉండేటువంటి సమర్థత, ఆయన తన భక్తుల్ని కాపాడుకునే విధానం. దేవీ దేవతల భక్తులు వస్తే ఆయా దేవీ దేవతల రూపాల్లో దర్శనం ఇవ్వటం, గురు భక్తులు వస్తే ఆయా గురువుల దర్శనంగా ఇవ్వడం, కోరికలు తీర్చడం, పంచేంద్రియాన్ని నియంత్రించడం, ఆ సామర్థ్యం, తన భక్తుల్ని రక్షించుకోగలగటం, సంతానం కావాలంటే సంతానం ఇవ్వడం, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇవ్వటం, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇవ్వటం, ఇలా రకరకాల విచిత్రమైన పద్ధతుల్లో తన భక్తుల్ని పోషించుకోవడం. అలాగే పంచభూతాల్ని
శాసించగల సమర్థత, ఇవన్నీ ఆయన దివ్యశక్తులు. ఈ దివ్యశక్తుల్ని వర్ణించేది పశ్యంతి వాక్కు అంటారు. మూడవది మధ్యమ వాక్కు. ఆ భగవంతుడు అవతరించినప్పుడు మానవ శరీరంలో ఆయనలో ప్రకటమైన మానవ గుణాలేంటి అనేది మధ్యమ వాక్కు. అంటే ఆయన ప్రకటమైన శాంతి, క్షమ, బోధదయ, నిస్సంగత్వం, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం లాంటి గుణాలన్నీ ఎలా ప్రకటమైనవి ఏ సందర్భంలో తెలిపేది, వర్ణించేది మధ్యమ అనే వాక్కు. చివరిది వైఖరి. వైఖరి అనేది ఆయా సందర్భాల్లో ఆయన స్వభావం ఎలా ఉండేది. ఆగ్రహం వచ్చింది, అనుగ్రహం వచ్చింది, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, కరుణ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆయన ఆహార విహారాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని వివరించేది వైఖరి. అలా భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు ఆ పూర్ణ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఈ 4 రకాల వాక్కులు ఉంటాయి. ఈ 4 రకాల వాక్కులే ఆయన వర్ణించలేక అలిసిపోయినాయి అని అది మాట మనం చెప్తున్నాయి. నిజం, వాక్కు వర్ణించలేదు, మనం చెవితో విని గ్రహించలేదు. అతీంద్రియం, బుద్ధి గ్రాహ్యం. బుద్ధి ద్వారా మాత్రమే భగవంతుడి తత్వాన్ని మనం అనుభూతి చేసుకోగలం. అందుకు బుద్ధి గ్రాహ్యం, అతీంద్రియం భగవంతుడు. సో ఇప్పుడు ఈ 4 వాక్కుల్లో పరవాక్కు అని దాని గురించి మనం చర్చిద్దాం. బాబా గారు స్ఫోరణించిన మేరకు పరవాక్కు అని అంటే ముందు మనం చేసా భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు వారిలో ప్రకటమయ్యేటువంటి దైవీ శక్తులు. దైవీ శక్తులు అంటే ఎలా ఉంటాయి? ఒకసారి ఒక గుట్టుల్లో మనం సత్సంగా బాగా ఉధృతంగా జరుగుతున్నటువంటి రోజుల్లో ఒక ఆయన అప్పట్లో బాబా గారిని పెద్దగా క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఆయన స్వరూపానంద ఆయన శిష్యుడు ఒక ఆయన తయారైనాడు. ఆయన గురించి ఆయన ఛాలెంజ్ చేస్తుంటారు. సరే, ఎవరో నాకు ఫోన్ చేశారు, ఒకసారి గుంటూరులో ఒక టీవీ ఛానల్ ఏర్పాటు చేస్తారు సార్, ఆయన వస్తారంట, మీరు 2 సార్లు బాబా గారు చర్చ చేస్తారు, రమ్మన్నాను నేను. ఆయన సరే నేను రమ్మన్నాను. అంటే మాట్లాడతామండి బాబా గారిని వాళ్ళు ఏ విధంగా దేవుడు కాదని అంటున్నారో, బాబా గారు సాక్షాత్తు దేవుడని మేము కూడా సత్యతకి ఎప్పుడొక్కడికి చెప్తాం, రమ్మన్నాను. సరే, ఎందుకంటే బాబా గారికి మనస్కరించలా, దాన్ని ఆయన క్యాన్సిల్ చేయించారు ప్రోగ్రామ్ని. సింపుల్, బాబా గారిలో ప్రకటన దైవ శక్తులు తలుచుకుంటే ఇంకా దేవుడు కాక ఎవరు? ఇప్పుడు ఎవరైనా ఒక లక్షణాలు చెప్పామనుకున్నాం, ఈయన గొప్పవాడు, ఎందుకంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి గొప్పవాడు అన్నాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇవే లక్షణాలు ఎవరైనా గొప్పవాడే కదా? కాదు, సింపుల్ కదా. ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ఇందులో చాలా గొప్పవాడని అంటాం. పక్కన వాళ్ళు కూడా ఇవే లక్షణాలు కనుక్కుంటే వాడు గొప్పవాడు ఎందుకు కాదు? సో దైవుడు అన్నప్పుడు ఆయన ప్రకటమైన దైవ శక్తులు ఉన్నాయి. అదే దైవ శక్తులు ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళందరూ భగవంతులే కదా. అటువంటి దైవ శక్తులు 3: సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం. ఇది భగవంతుడు మాత్రమే చేయగలరు. సర్వవ్యాపకత్వం, ఆయన తలుచుకుంటే విశ్వంలో ఎక్కడైనా సరే ప్రకటన కాగలగటం సర్వవ్యాపకత్వం. ఒక చోటే కాదు, ఒకే సమయంలో అనేక రూపాల్లో తాను సంకల్పించుకున్న ఎక్కడైనా సరే ఆయన ప్రకటన కాగలరు. రకరకాల రూపాలు, అది మానవ శరీరంలో కావచ్చు, లేదా కుక్క, పిల్లి, బల్లి, చీమ, దోమ, ఏ రూపంలోనైనా సరే ఆయన ప్రకటన కావచ్చు. సర్వవ్యాపకత్వం ఒక చోట. ఇప్పుడు మనం అనుకోండి, ఒకే చోట ఉంటాం. మనం ఉంటే ఇంట్లో ఉండాలి, లేదా మందిరానికి రావాలి, ఇంకేదైనా పని ఉంటే అక్కడ ఉంటాం తప్పించి మనం సర్వత్రా ఉన్నాం కదా. అలా కాదు, వాళ్ళు ఏక సమయంలో వివిధ రూపాలతో ప్రపంచం ఎక్కడైనా సరే ఒకే సమయంలో ప్రకటన అవుతారు. సర్వవ్యాపకత్వం, సర్వాంతర్యామిత్వం. ఆయన మన హృదయంలో ఉండే అంతర్యామి భగవంతుడు. క్షేత్రం, శరీరం భగవద్గీత చెప్తుంది. దాంట్లో 2 క్షేత్రజ్ఞులు ఉంటారు, ఒకరు జీవాత్మ, రెండోది పరమాత్మ. ఆయన పరమాత్మ మనందరి హృదయంలో ఉండేటువంటి అంతర్యామి. కాబట్టి మన మనసులో వచ్చే ప్రతి భావాన్ని, అది మనం మేల్కొనున్నా, నిద్రపోతున్నా, కలగంటున్నా సరే, మన మనసులో వచ్చే ప్రతి భావాన్ని తెలియచేసే తత్వం అంతర్యామిత్వం, సర్వాంతర్యామి, అందరిలోనూ ఉన్నటువంటి అంతర్యామి. 3వది సర్వజ్ఞత్వం.
భూత భవిష్యత్ వర్తమానాలు గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు. ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, ఇప్పుడేం జరుగుతూ ఉన్నది అని మూడింటికి త్రికాల జ్ఞానం అంటారు. త్రికాల జ్ఞానులు సర్వజ్ఞులు అంటే ఈ మూడు శక్తులు ఎవరో ప్రకటమవుతాయో అవే దైవ శక్తులు. ఇప్పుడు బాబాగారిలో ఈ మూడు ఎలా ప్రకటమయ్యాయో మనకు సమయం పర్మిట్ చేసినంత వరకు ఈరోజు చర్చిద్దాం. సర్వవ్యాపకత్వం అంటే ఏక సమయంలో ఆయన ఎక్కడైనా సరే ఉండగలుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం, కథా ప్రయోజనం నామకరణం అనే అధ్యాయంలో హేమంత్ పంత్ గారు గవర్నర్ ఆయన షిరిడీకి బయలుదేరారు కదా, వచ్చి ట్రైన్ ఎక్కారు బాంద్రాలో. టికెట్ ఎక్కడ దాకా తీసుకున్నారు ఆయన ఏదో స్టేషన్ దాదర్ వరకు తీసుకున్నాడు అనుకుంటా. దాదర్లో దిగితే దాదర్లో షిరిడీ వెళ్ళే మెయిల్ పట్టుకోవచ్చు అనుకున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే దాదర్లో ట్రైన్ ఆగుతారు, బోరీబందర్కి వెళ్ళాలి. కానీ ఆయనకు తెలియదు బోరీబందర్ వరకు పోవాలని. సో టికెట్ కొనుక్కున్నారు, వెళ్ళి రైల్వే ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు. దాదర్ వరకు టికెట్ కొన్నారు. లాస్ట్ మినిట్లో ఒక ముస్లిం ఆయన కంపార్ట్మెంట్లోకి వచ్చారు. లగేజ్ చూసి మీరు ఎక్కడ పోతున్నారండి అన్నాను. నేను షిరిడీకి పోవాలి, నేను మన్మాడ్ రైలు పట్టుకోవాలి, నేను దాదర్ వరకు టికెట్ తీసుకున్నాను అంటారు. ఆయన చెప్పాడు, ఈ బండి మీరు దాదర్ వరకు దాదర్ దిగితే మన్మాడ్ రైలు ఆగదండి, మీరు బోరీబందర్ వెళ్ళండి అని చెప్పారు. ఎవరు వచ్చిన సమయానికి ఎవరు చెప్పారు ఆయనకి? మరి బాబాగారు షిరిడీలో మాత్రమే ఉంటే బాంద్రాలో ఆ రైల్వే కంపార్ట్మెంట్ ఎలా రాగలిగారు ఆయన? అది ఆయన సర్వవ్యాపకత్వం. ఎక్కడైనా సరే ఆయన ఇచ్ఛాపూర్వకంగా ప్రకటన కాగలరు. 9వ అధ్యాయంలో మనం పారాయణ చేసుకుని ఉంటాం, చాలాసార్లు వినుంటాం. దక్కడ్ గారి కుటుంబ అనుభవాలు. పెద్ద దక్కడ్ గారు షిరిడీలో వాళ్ళ ఊళ్ళో ఉన్నారు, ఆయన బాంద్రానే అనుకుంటా, బాంద్రాలో ఉన్నారు. భార్యని కుమారుడిని షిరిడీకి పంపారు. కుమారుడు బాబాగారికి మంచి భక్తుడు. తండ్రి కూడా మాట ఇచ్చారు, ప్రతిరోజు నేను బాబాగారికి నివేదన సమర్పిస్తాం, వారికి నివేదన సమర్పించందే భోజనం చేయం అని తండ్రి మాటిస్తే కుమారుడు అమ్మని తీసుకుని షిరిడీ వెళ్ళారు. షిరిడీలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు బాబాగారి సన్నిధిలో. ఒకరోజు ఇక్కడ రోజు ఈయన పెద్ద తరపుడు కూడా రోజు బాబాగారికి ఆయన నిద్రలేచి ఆయన పూజ చేసుకుని బాబాగారు చక్కగా నివేదన చేస్తున్నారు. ఒకరోజు ఆయనకు బట్టల మిల్లుకి యజమాని, ఆ బట్టల మిల్లు ఫైర్ యాక్సిడెంట్ అగ్ని ప్రమాదం జరుగుతుంది అని పొద్దున్నే కబురు వస్తుంది. ఆయన హడావిడిగా వెళ్ళిపోతారు. బాబాగారికి నివేదించాలి. మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. భోజనానికి కూర్చుంటే వంట మనిషి నివేదన లేదు కదా, ప్రసాదం వడ్డించింది. పడికి బెల్లం పెట్టేవారు రోజు. ఇక్కడ ప్రసాదం లేదు. అడిగారు, ఏంటిది ప్రసాదం లేదంటే, అయ్యా మీరు పొద్దున్న నివేదించలేదు కదా. అదే నేను ఎట్లా మర్చిపోయాను, కొడుకే మాట ఇచ్చాడు, ఆయనకి బాబాగారు నివేదించంటే మేమెవరు భోజనం చేయము అని మాట ఇచ్చారు కదా. ఇచ్చి కూడా నేను మాట తప్పానంటే బాబాగారికి నేను పాదవసరం తీసుకుని కన్నీరు ఏడ్చుకుంటూ బాబాగారు నేను క్షమాపణ కోరుతాను. బాబా క్షమించండి, నేను అపరాధం చేశాను. ఒక తప్పు చేసినప్పుడు మనం మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకోవటంలో తప్పులేదు. అంత మనస్ఫూర్తిగా ఉన్న క్షమాపణ మీరేమనుకుంటారో అని నేను చెప్పడం కాదు. మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటే పాపం పరిహారం అయిపోతుంది. అది తక్కడి గారిలో చూడవచ్చు. మనం బాబా గారికైనా మనం చేసుకుంటాం, బాబా పొరపాటు అయింది క్షమించండి, యాంత్రికంగా చేశాను, నా పొరపాటు క్షమించండి అని అక్కడ బాబా గారు చెప్పుకున్నారు. ఇక్కడ షిరిడీలో అంటే ఏమైంది, ఆ రోజు వీళ్ళకి బాబా గారిని నివేదించలేదు వాళ్ళ ఇంట్లో. షిరిడీలో అమ్మ కొడుకు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు బాబా గారి దర్శనార్థం వెళ్ళినప్పుడు బాబా గారు అంటారు, అమ్మ ప్రతిరోజులాగే నేను ఈరోజు కూడా బాంద్రాకి వెళ్ళాను, ఇంటి తలుపులు మూసి ఉన్నాయి, నేను ఎలాగో లోపలికి వెళ్ళాను, నా ప్రవేశాన్ని ఎవరు అడ్డుకోగలరు, లోనికి వెళ్ళాను, మిట్ట మధ్యాహ్నం సమయం, నాకు తాగేదానికి తినేదానికి ఏమీ లేవమ్మా, ఆకలితో నేను వస్తుంటూ మధ్యాహ్నం అలాగే ఆకలితో నేను తిరిగి వచ్చాను అని అంటారు. ఆ తల్లికి అర్థం కాలేదు బాబా ఏం చెప్తున్నారు అన్నది. కానీ కుమారుడికి అర్థమైంది, అదే ఈరోజు నానేదో పొరపాటు చేశాడు, బాబా నేను మా ఊరికి వెళ్ళిపోతాం, బాబా నాకు అనుమతి ఉంది అని బాబాను ప్రార్థిస్తారు. వద్దులే ఇక్కడ ఉంది అని చెప్తారు. ఇక్కడ బాబా గారి మాటలు ఏం చెప్పారో ఈయన లేఖ రాశారు తండ్రికి,
నాన్న బాబా గారు ఇలా అన్నారు, మీరేమైనా ఆ రోజు నివేదన చేయలేదా అని ఏం లేక రాశారు. ఇదే రోజు ఆయన కూడా తండ్రి కూడా, నాన్న ఈరోజు తప్పు చేశాను నేను ఈరోజు, నేను బాబా గారికి క్షమాపణ కోరుకున్నాను, నా కోసం బాబా గారి అభయ హస్తాన్ని అభయ వచనాన్ని వేడు అని తండ్రి కుమారుడికి లేఖ రాశారు. ఈ లేఖ బాంద్రా నుంచి షిరిడీకి వచ్చింది, తండ్రి రాసింది, కుమారుడు రాసింది షిరిడీ నుంచి బాంద్రాకి వెళ్ళింది. ఇద్దరు లేఖలు తీసుకుని చదువుకున్నారు. ఒకసారి చూసుకోండి అనుభవం ఎలా ఉంటుందో. బాంద్రాలో ఏం జరిగిందో బాబా ఎలా చెప్పగలిగారు? సర్వవ్యాపకత్వం. రోజు వెళ్తున్నా నేను అన్నారు బాబా. అంటే ఎలా వెళ్ళారు బాబా? మరి షిరిడీలో ఆయన బాంద్రాకి రోజు ఎలా వెళ్ళారు? ఏ రూపంలో వెళ్ళారు? ఇక్కడ అనుకుంటే షిరిడీలో ఎలా ఉన్నారో నెల్లూరులో అలాగే ఉండగలరు, బాంబేలో అలా ఉండగలరు, ప్రపంచంలో ఎక్కడైనా ఒకే సమయంలో అయినా ప్రకటన కాగలరు. ఇక్కడ ఇంకో వరం ఏంటంటే, సత్యనిద్ర అంటే మనం వరాలు చదువు చెప్పుకుంటాం. మనం కనుక నివేదిస్తే బాబా గారి కోసం తప్పకుండా ఆయన స్వీకరించి తీరుతారు. ఏదో ఒక రూపంలో ఆయన వస్తారు. అది మన సబ్జెక్ట్ కాదు. అది ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు. ఒక మనిషి రూపంలో వస్తారా, లేదా ఒక జంతువు రూపంలో వస్తారా, పక్షిగానా, బల్లిగానా, చీమగానా, దోమగానా, మన సబ్జెక్ట్ కాదు. ఆయన మాత్రం స్వీకరిస్తారు అనేది ఒకటి. అలాగే మనం ఏదన్నా పొరపాటు చేస్తే దాన్ని ఆయన సరిదిద్దుతారు ప్రేమతో. కాబట్టి షిరిడీలోనే ఉన్నారు, బాంద్రాకి రోజు నివేదన స్వీకరిస్తున్నారు. మరి ఈరోజు ఏమైంది? ఇంట్లోకి వెళ్ళాను అంటున్నారు బాబా. తలుపులు వేస్తున్నాయి, యజమాని లేడు, నేను లోపలికి ప్రవేశించాను. నా ప్రవేశాన్ని ఎవరు అడ్డుకోగలరు? ఇప్పుడు మనం ఈ డోర్ వేసామనుకోండి, మనం బయట లోపలికి రాగలమా? తిరిగి మళ్ళీ మనం పొద్దున ద్వారం తెరిచేందుకు మనం రాలేము. కానీ బాబా గారికి ఆ ద్వారం అడ్డు లేదు. ద్వారానికి యువతలు ఎలా ఉన్నారో ద్వారానికి అవరు కూడా ఆయన అలాగే ఉండగలరు. అది సర్వవ్యాపకత్వం. కాబట్టి లోనికి వెళ్ళాను, తినేదానికి తాగేదానికి ఏమీ లేవు. అంత పెద్ద ఇంట్లో తినేదానికి మనం నీళ్ళు పెట్టుకోమా? తినేదానికి ఏదైనా వస్తువు ఉండదా? ఉన్నాయి. మరి బాబా దేవుని ఎందుకు అంటున్నారు అంటే, బాబా గారి కోసం ఏదైతే మనం నివేదిస్తామో అదే అయింది. నివేదించడం మర్చిపోతే ఏమన్నా పెట్టక్కడ ఆయన స్వీకరించరు. అది కాదండి. అందుకని మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా సరే మనం ఇంట్లో చేసుకుంది కానీ, కార్యక్రమాలు చేసుకుంది కానీ, ముందు బాబా గారికి పెయింట్లో నివేదిస్తాం. తర్వాత మనకి ప్రసాదం అవుతుంది. బాబా గారు నివేదిస్తేనే మనం తెలియదు ఆయన ప్రసాదం అవుతుంది. బాబా గారు నివేదించలేదా ఇదని ప్రసాదం లెక్క రాదు. కాబట్టి నివేదించబడిందే ఆయన స్వీకరిస్తారు. కాబట్టి నివేదనకి అంత శక్తి ఉంది. కాబట్టి బాబా గారు షిరిడీలోనే ఉంటూ బాంధవడం జరిగిందో తెలియజేశారే, అది ఇవాళ వారి సర్వవ్యాపకత్వానికి ఒక మంచి ఉదాహరణ. అలాగే ఇక్కడ మన బాబా గారు ఆయన ఇంటికి వెళ్తారు, మన హేమట్ పంత్ గారి ఇంటికి. గౌరీకొండ రోజు ఉన్నాయి. అంతకన్నా ముందు కూడా కొన్ని అధ్యాయాల్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్తాను. మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం పూర్తిగా మెన్షన్ చేసుకుందాం. సర్వవ్యాపకత్వంలోనే ఇంకొన్ని మంచివి ఉన్నాయి. ఒకసారి 28వ అధ్యాయం. లక్ష్మీచంద్రుడు బాబా గారు ఆయనకి స్వప్నదర్శనం ఇచ్చారు. హరికథలో ఆయన స్వప్నదర్శనం ఇచ్చిన సాధు బాబా గారిని తెలుసుకున్నారు. ఆయన షిరిడీకి వెళ్తున్నారు శంకర్రావు అనే ఫ్రెండ్తో కలిసి. బాబా గారికి జామకాయలు తీసుకోమని చెప్పారు. సో కొబ్బరిగామలో జామకాయలు అనుకుంటారు, జామకాయలు కొనుక్కు పోదాం అని అనుకున్నాడు లక్ష్మీచంద్రుడు. వెళ్ళేసరికి ఆ కొబ్బరిగాము, ఆ గోదావరి తీరం అన్నీ చూస్తూ జామకాయలు కొనడం మర్చిపోయి తాంగా ముందుకు వెళ్తుంది. అప్పుడు వెనకాల ఒక ముసలి స్త్రీ, ఒక ఆవిడ తలపైన జాంపంలో పొట్ట పెట్టుకుని తాంగా వెనక పరిగెత్తూ వస్తుంది. ఆపితే జాంపండు అంటే ఈయన మర్చిపోయాడు జాంపండు కొనడం. బాబాగారు జాంపండు అందించారు. సరే ఈయన కొన్ని ఏలుకున్నాడు బాబాగారు సమర్పించాలని. ఆవిడ ఏం చేసింది? తక్కిన పళ్ళన్నీ బాబాగారికి మా తరఫున సమర్పించయ్యా అని చెప్పి వెళ్ళిపోయింది. టాంగా బండితో సమానంగా పరిగిస్తారు ఎవరైనా. అది కూడా
ముసలి స్త్రీ అంటారు. మామూలుమే తాగత పరిగెత్తలేం, ఆరోగ్యంగా ఉన్నాడు. అటువంటిది ఒక ముసలి స్త్రీ జామపడ బుట్ట నెత్తిన పెట్టుకుని తాగ వెనక పరిగెత్తగలడం ఏంటి? సరే పరిగెత్తగలని అనుకున్నాం. అమ్ముకునే వ్యక్తి అయితే నేను జామపడ కొన్నాడు, అందరూ వెళ్ళిపోవాలి కదా. తక్కిన పళ్ళన్నీ ఇచ్చి నువ్వు బాబాగారు సమర్పించు అని చెప్పడం ఏంటి? అంటే ఎవరో వచ్చిన స్త్రీ బాబాగారే ఆ లేడీగా వచ్చి ఆయన మనసులో బాధపడకుండా, ఆయన మనసులో ముంచుకుంటాం కదా, అదే పొరపాటు చేస్తే బాబాగారు జామపడ కొనలేదే అని ఆ బాధ మనకు ఉండనివ్వరు. ఎప్పుడు ఉండనివ్వరు? ఆయన పట్ల మన నిజమైన ప్రేమ ఉంటే. కపటం ఆయన కట్టలేదు బాబాగారు. కపటంతో ఏం చేసినా ఆయనకి దానికి అవసరం లేదు. ఆయన నిష్కపటంగా ఉండాలి మన ప్రేమ. నిష్కపటమైన ప్రేమే భక్తి, నిష్కపటమైన భక్తే ప్రేమ. సో కాపట్యం గురువు దగ్గర అస్సలు ఉండకూడదు. కాపట్యం మనం చెప్తున్నాం. దేని కపటం అంటాం? మనం 3 రకాల పనులు చేస్తాం. కాయ, వాచ, మనస అంటాం. శరీరంతో పనిచేస్తాం, మాట్లాడతాం, తర్వాత మనసుతో ఆలోచిస్తూ ఉంటాం. కాయ, వాచ, మనస మనం పని చేస్తూ ఉంటాం. ఈ 3 కనుక ఒకే విషయం మీద కనుకుంటే మనం కపటం లేనట్టు. అంటే మనసులో ఏముందో దాన్నే మాట్లాడుతూ దాన్ని కనుక చేస్తూ ఉంటే మనం నిష్కపటంగా ఉన్నాం. అలా కాకుండా మనసులో ఒకటి పెట్టుకొని మాట ఇంకోటి మాట్లాడి ఇంకో రకంగా ప్రవర్తించామనుకో అది పూర్తి కపటం. అది పనికిరాదు బావది. వాడు ఎవరో చెప్పారంట, పంచపాండవులు మాంసం కోడిలాగా ఇద్దరు అన్నారు. పంచపాండవులు ఎంతమంది ఉన్నారా? 4 ఏళ్ళు చూపించాడు. పంచపాండవులు మాంసం కోడిలాగా ఇద్దరు అన్నారు. అన్ని తప్పులే కదా, అట్లా అవుతుంది కపటం అని. కాబట్టి మనసు ఆలోచన వేరు, ఆట వేరు, చేసే పని వేరు. ఇట్లా అనుకోండి. అది గురువు దగ్గర అది పనికిరాదు. నిష్కపటమైన ప్రేమ ఉండేదా? అది జాంపడ మర్చిపోయావా? ఆయన తీసుకొచ్చి అందిస్తారు. అది మనం 28వ అధ్యాయంలో మనం దాన్ని దర్శించుకోవచ్చు. అలాగే ఇంకోటి కూడా అప్పకొలుకండి. అధ్యాయం 30లో కూడా కాకాజీ వైద్య షిరిడీకి ఎలా వెళ్ళాలి అనుకుంటుంటాడు. కాకాజీ వైద్య సప్తశృంగి దేవత పూజారి అమ్మని సేవ చేసుకుంటూ ఉన్నాం. వణి అనే ఊళ్ళో కదా మనం చూస్తుంటాం. వణిలో చూసారా? వణికి పోయారా? చాలా బాగుంటుంది. పోయామ్మా వణి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. స్వయంభూ అమ్మ అక్కడ స్వయంభూ వెలసింది కొండ మీద. ఆ అమ్మ పూజారి ఆయన కాకాజీ వైద్య ప్రపంచ బాధలో చిక్కున్నాడు. మానసిక శాంతి కోల్పోయాడు. ఈ మానసిక ప్రశాంతత ఎక్కడొస్తుంది అనుకుని అమ్మని అడిగాడు. అమ్మ నాకు మానసిక ప్రశాంతత ఇవ్వమ్మా అని. అమ్మ స్వప్న దర్శనం ఇచ్చారు. నువ్వు వెంటనే బాబా దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. నేను మెలకు వచ్చింది, ఆలోచించాడు. బాబా అంటే తండ్రి అని. సో అమ్మని వడిలో ఉన్న అమ్మని సప్తశృంగి దేవతని మనం అమ్మ అంటున్నాం కదా. సో బాబా అంటే ఈశ్వరుడు కాబట్టి అక్కడ మన త్రైలోకేశ్వరుడు అనుకున్నాను. త్రైలోకేశ్వరుడికి వెళ్ళాలని అమ్మ ఆజ్ఞ అనుకుని త్రైలోకేశ్వరం వెళ్ళాడు. నాసిక్ కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. దాదాపు 11 రోజులు 8 రోజులు ఉన్నారు. రోజు ఉదయం వెళ్ళేవారు, తలస్నానం చేసేవారు, అక్కడ స్వామికి అభిషేకం చేసేవాడు, రుద్రావతం చేసేవాడు. అన్నీ చేస్తున్నా మనసులో ఉండే చింత, క్షోభ తొలగిపోలేదు. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాను. మళ్ళీ అమ్మని అడిగాడు, అమ్మా మీరు నన్ను నాసిక్కడమన్నారు, నేను అన్ని రోజులు అగ్గిపట్ల వెళ్ళాను, అయినా సరే నా మనసుకు శాంతి లభించలేదు. ఇప్పటికైనా నన్ను కరుణించమ్మా, నాకు రాకపోకలు లేకుండా చెయ్యి అని ప్రార్థిస్తాను. అప్పుడు అమ్మ చెప్పారు, నేను నిన్ను వెళ్ళమని చెప్పింది షిరిడీలో ఉండే సాయిబాబా దగ్గరికి. నీవు త్రైలోకేశ్వరం ఎందుకు వెళ్ళావో నాకు తెలియదు అని చెప్పింది. ఇది కలియుగం, కలియుగ ధర్మం మనకు 30వ అధ్యాయం తెలియజేస్తుంది. కలియుగంలో నేరుగా దేవీ దేవతలు కలిగించుకోరు. సృష్టి ఏర్పడ్డప్పుడే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇవన్నీ ఒక సైకిల్గా జరుగుతుంటాయి. కలియుగం అయిపోతే మళ్ళీ
కృతయుగంతో స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సైకిల్. ఈ 4 యుగాలు పూర్తవుతాయి. కలియుగం ప్రారంభానికి ముందు బ్రహ్మదేవుడు కలిపురుషుడిని పిలుస్తాడు. కలిపురుషుడిని పిలిస్తే ఆయన నేను అందరినీ ఆహ్వానిస్తుంటాను, అందరినీ ఇబ్బంది పెట్టానని చెప్తాడు. ఆకలి, కామం, ఈ 2 కలిపురుషుడి ధర్మాలు. నేను ఈ 2 చేస్తానని వస్తాను. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, లేదు ఒక గురుభక్తుల జోలికి మాత్రం వెళ్ళకూడదు. గురుభక్తులు వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు, కాబట్టి నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళవద్దని శాసిస్తారని. కాబట్టి గురుభక్తులకి కలిపురుషుడి ప్రభావం ఉండదు, అంటే మాయ ఉండదు అని లెక్క. కాబట్టి కలియుగం అంటేనే గురువుల రాజ్యం. కానీ కలియుగంలో దేవి దేవత నేరుగా కల్పించుకోరు. ఎలా? 30వ అధ్యాయం చూస్తాం. ఇప్పుడు ఈయన అమ్మ చెప్పారు, బాబాదేవికి వీళ్ళని చెప్పారు. ఈయన బాబా అంటే తరంగేశ్వరం అనుకున్నారు, వీళ్ళు వచ్చారు. ఇప్పుడు అమ్మాయి అంటుంది, నేను బొమ్మని చెప్పేది నిన్ను సాయిబాబా దగ్గరికి, తరంగేశ్వరం నేను ఎవరు బొమ్మలో నాకు తెలియదు. అంటే భక్తుడు తరంగేశ్వరం పోతున్నారు, మరి అమ్మ చెప్పచ్చు కదా ఇక్కడ కాదు వెళ్ళాల్సిందని. కానీ మనం ఇప్పుడు చెప్పిన 2వ అధ్యాయంలో ఈయన బాంధవారు ట్రైన్ ఎక్కాడు, దబర్కు ఇక్కడ దాదవారకు కోరుకున్నాడు. కానీ అప్పుడు ఆ ముసల్మాన్ వచ్చాడు, అరే బాబు నువ్వు దాదర్లో తెగద్దు, నువ్వు బోరిబందరు వెళ్ళు అని ఎవరు చెప్పారు ఇక్కడ? అది గురువు ఏం చేశారో అర్థమవుతుందా? ఇక్కడ భక్తుడు నాసిక్కి వెళ్తున్నప్పుడు అమ్మ కనిపించుకోవాలా, కానీ ఇక్కడ భక్తుడు బాంద్రాలో బయలుదేరిన ఆయన దాదర దిగితే మన్మాడ్ పోయి దొరకదని, దాదర దిగొద్దు, నువ్వు బోరిబందరు వెళ్ళు అని గురువు చెప్తాడు. ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది కలియుగ ధర్మం. ఇక్కడ దేవీ దేవతలు తక్కువ అని కాదు, గురువు ఎక్కువ అని కాదు. ఆ దేవీ దేవతల కార్యాలన్నీ కలియుగంలో గురువుల ద్వారా నిర్వర్తించబడతాయి. ఇది మనం గ్రహించాల్సింది. కాబట్టి ఒక గురువు అంటే సకల దేవతా స్వరూపుడు, ఒక గురువు అంటే సకల సాధు స్వరూపుడు, సకల జీవ స్వరూపుడు. కాబట్టి గురువు రాజ్యం కలియుగం. కాబట్టి ఇక్కడ అమ్మ చెప్పలేదు, కానీ బాబా గారు ఇక్కడ చెప్పారు, దాదాపు దేవుడు అని తేడా అది. సరే అమ్మ చెప్పిన తర్వాత నేను షిరిడీకి వెళ్ళాలి అనుకున్నారు. షిరిడీ ఎక్కడుందో తెలియదు, షిరిడీకి ఎలా వెళ్ళాలో తెలియదు. ఎలా వెళ్ళాలి అనుకుంటుంటే అక్కడే జరిగి షిరిడీలో ఒక జ్యోతిష్యుడు ప్రకటమయ్యాడు. ఆ ఊరిలో వెళ్ళి బూటి ఉన్నాడు. బూటి లాంటి కోటేశ్వరుడికి ఆయన ఖచ్చితంగా బాగా చెప్పాడు జ్యోతిష్యం, అర్థ సామర్థ్యం చేసి చెప్పాడు. పర్ఫెక్ట్గా సరిపోయింది ఆయనకి. సరిపోతే ఇంకేమన్నా అందరూ వెళ్ళి చేతుల్లో క్యూలో పెట్టేశారు, మాకు చెప్పు అని. చూడండి, బాబాగారు షిరిడీలో ఉంటే కూడా జ్యోతిషుడు వచ్చి జాతకం చెప్తుంటే అందరూ ఆయన దగ్గరికి పరిగెత్తారు. ఇప్పుడు మనం పోతున్నామంటే ఆశ్చర్యం ఉంది. వెళ్ళి చూపించారు. చెప్తే ఆయన అందరూ బాగా చెప్తున్నాడు. శ్యామ తమ్ముడు వెళ్ళాడు, బాపాజీ. ఆయనకేం చెప్పారు, మీకు సప్తసంగి మాట ఆగ్రహం ఉంది, ఆవిడ మీ పట్ల మీ తల్లిగారు మొక్కులు ఉన్నాయి, 2 మొక్కులు ఉన్నాయి, ఆవిడ తీర్చుకోలేదు. ఆ మొక్కు తీర్చుకోలేదు కాబట్టి ఆ దేవత మీ పట్ల ఆగ్రహంతో ఉంది అని చెప్పాడు. అది బాబాజీ వచ్చి శ్యామతో చెప్పారు. 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన ఆ జ్యోతిషుడు చెప్పారు. శ్యామకి ఇప్పుడు గుర్తుకొచ్చింది, నిజమే అమ్మ 2 మొక్కులు ఉంది, తీర్చలేకపోయాను. మరి అటువంటి సమయంలో సరే మొక్కు తీర్చుకోవడానికి బాబా అడుగుతారు. బాబా గారు వడ్డీకి వెళ్ళమంటారు, సప్తసంగి దేవతలు స్వయంగా వెళ్ళమంటారు. శ్యామాన్ని వెళ్ళి కాకాయి వైద్యం తీసుకొస్తారు. అది సరే, కానీ అదే సమయంలో కాకాయి వైద్యం షిరిడీకి ఎలా తీసుకురావాలి అనే దానికి షిరిడీలో జ్యోతిషుడిగా ప్రకటమయ్యారు. అందరికీ జ్యోతిషం పర్ఫెక్ట్గా చెప్పారు. శ్యామాన్ని వడ్డీకి పంపించడం జరిగింది. కాబట్టి అప్పటికప్పుడు ఆ జ్యోతిషుడు ప్రకటమైనదే ఎవరు? బాబా గారే ఆ రూపంలో ప్రకటన కావడం జరిగింది. అప్ప కుల్కర్ని 33వ అధ్యాయం. ఆయన ఎక్కడికి వెళ్దాం, ఊరికి వెళ్దామని ఆయన భీమండికి వెళ్దామని ఆయన టాంగాలో వెళ్ళడం. ఇక్కడ ఇంట్లో అదే రోజు మధ్యాహ్నానికి ఒక ఫకీరు వాళ్ళ ఇంటికి వచ్చి దక్షిణ అడగడం. బాబా గారి చిత్రపటం ఒకటి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఉండేవాళ్ళు, రోజు పూజించుకునేవాళ్ళు. ఇంటి ముందు గుమ్మ ముందు కూర్చున్న ఫకీర్ను చూస్తే రూపురేఖలన్నీ చిత్రపటంలో ఉండే బాబా గారు లాగే అనిపిస్తాయి.
ఆ భార్య పిల్లలు బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయి, అయ్యో మీరు షిరిడి సాయిబాబానా అని అడిగారు. బాబా ఏం చెప్పారు? కాదు కాదు, నేను స్వయం సాయం కాను, కానీ నేను వారి సేవకుడిని, మీ బాబును చూడమని నన్ను సాయిబాబా ఇక్కడ పంపారు. సరే ఇక్కడ రూపాయలు దక్షిణ ఇచ్చారు, ఆయన ఊది ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఇది జరిగిన కాసేపటికి ఈ టాంగాబండి భివానికి వెళ్ళే టాంగాబండికి ఏదో సమస్య వచ్చింది, గుర్రాలకు సమస్య వచ్చింది, ప్రయాణం సాగలేదు. అప్పాకొక్కరిని వెనక్కి తిరిగి వచ్చారు. వెనక్కి తిరిగి వస్తే అడిగాడు, రాగానే ఇంటికి రాగానే ఆవిడ చెప్పారు, ఏమండి ఇంతకు ముందే కాసేపటి ముందు ఈ పట్టణంలో ఉండి ఆయనే పక్కీలో ఒక మన ఇంటి ముందుకు వచ్చాడు, నేను రూపాయి దక్షిణ ఇచ్చాను, మనకు ఊది ఇచ్చాడు. అదే నువ్వు రూపాయి ఇచ్చావా? నేను కనుక్కుంటే నేను 10 రూపాయలు తగ్గకుండా ఇచ్చేవాడిని అని అన్నారు. అంటే ఎంత ఇస్తానని చెప్పావు బాబా గారికి? 10 రూపాయలు తప్పకుండా ఇస్తాను అన్నాను. మాట చెప్పామంటే మనం ఇవ్వాల్సిందే. చెప్పొద్దు, ఎవరు అడిగారు? చెప్పకుండా ఉండి బలవంతం లేదు కదా. కానీ ఎప్పుడైతే 10 రూపాయలు ఇస్తాను అన్నాడో ఖచ్చితంగా బాబా గారు మనం బాధ్యత, మన బాధ్యత ఉంటే నష్టం ఏంటి? రుణం, శత్రుత్వం, హత్య. ఈ మూడింటికి కానీ పాల్పడ్డా ఉంటే మళ్ళీ తీర్చుకునేందుకు జన్మలు పాల్పడ తప్పదు. గురువు అవతరించిందా ఉత్తరం కోసం మనం ఉద్ధరించాలని. ఉత్తరం అంటే ఏంటి? మళ్ళీ జన్మంటూ లేకుండా ఉండటం, మళ్ళీ మనం జన్మించడం బాబాగారికి ఇష్టం లేదు. ఈ శరీరంతోనే వీళ్ళు మోక్షం పొందాలా అని ప్రయత్నం చేసేందుకే భగవంతుడు సాక్షాత్తు సద్గురువుగా అవతరించింది. కాబట్టి మన కనుక శత్రుత్వం ఉండే, రుణపడ్డ, హత్య లాంటికి పాల్పడితే మళ్ళీ మన జన్మలకు మనమే దాడులు వేసుకోవడం అవుతాం. కాబట్టి అటువంటి వాటి జోలికి మనం పోకుండా ఉండేందుకు ఆయన సదా మనం గైడ్ చేస్తూనే ఉంటాం, హెచ్చరిస్తూనే ఉంటాం, సక్రమంగా మనం నడిపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే 10 రూపాయలు తక్కువ కాకుండా నేను ఇస్తాను అన్నాడో, సరే ఈయన పద్దెనిమిది ఇప్పుడు పోయాడు కదా, వెతుక్కుంటూ వచ్చాడు. సరే మొత్తానికి ఒక దగ్గర ఆయన కనబడ్డాడు. చెప్పిన ఆయన ఏం చేయాలా, ఎంత ఇవ్వాలా? 10 రూపాయలు ఇవ్వాలి కదా. రూపాయి ఇచ్చాడు. రూపాయి జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ చేశాడు, మళ్ళీ రూపాయి ఇచ్చాడు, మళ్ళీ రూపాయి ఇచ్చాడు. అంటే 3 సార్లు 3 రూపాయలు ఇచ్చాడు. సరే మళ్ళీ వచ్చి చెప్తున్నాడు, ఇంకా 6 రూపాయలు ఇచ్చేసాడు. కానీ నా దగ్గర లేవు. పక్కన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, చిత్రే, ఆయన దగ్గర తీసుకున్నాడు 3 రూపాయలు. పోయినా 3 రూపాయలు మళ్ళీ ఇచ్చినాడా? మళ్ళీ రూపాయలు 9 పర్యాయములు రూపాయి చొప్పున 9 రూపాయలు ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు? మళ్ళీ చేశాడు, నా దగ్గర లేవండి, మా ఇంటికి వస్తే ఇస్తాను. చిన్నప్పుడు ఇట్టే చేస్తూనే ఉంటాడు, మా ఇంటికి వస్తే ఇస్తాను, మా ఇంటికి వచ్చి చెప్తాడు. వాడు రాదని నమ్మకం. సరే ఈయన పొలం ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాకైనా అప్పుడు ఇంకా లేదు, జోబులో 10 రూపాయలు ఉంటుంది, 10 రూపాయల నోటు మాత్రమే ఉంది అంటాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? సరే 10 రూపాయల నోటు ఇచ్చేరాదు అన్నాడు. 9 రూపాయలు ఇచ్చున్నారు, మళ్ళీ 10 రూపాయలు ఇచ్చాడు. అంటే ఎంత ఇచ్చినట్టు? 19 ఇచ్చినట్టు. ఆయన ఏం చేశాడు? 10 రూపాయల నోటు మాత్రం ఉంచుకున్నారు, 9 తిరిగి ఇచ్చేశాడు. ఎందుకని? నువ్వు ఇస్తానని చెప్పింది 10 రూపాయలే. మనం ఎంతైతే ఇస్తామని ప్రేమగా మనసులో చెప్పుకున్నామో అంతవరకే స్వీకరిస్తాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన స్వీకరించదలుచుకున్న మొత్తం మాత్రమే మన మనసులోకి వస్తుంది. ఆయన స్వీకరించదలుచుకుంటేనే మనం ఏదైనా సేవ చేయగలం. మనంతగా మనం చేయలేం. మనం అనుకుంటే మనంతగా మనం పోలేం. బావగారు ఆయన మనం రప్పించుకోదలుచుకుంటేనే మనం రాగలం. ఎక్కడికైనా షిరిడీకైనా ఆయన మన దగ్గర తీసుకోదలుచుకుంటేనే ఏ రూపంలోనైనా సేవ మనం సమర్పించగలం. కాబట్టి ఎంత బాకీ పడ్డాడో అంతవరకు ఆయన వసూలు చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మరి షిరిడీలో ఉండే ఆయన ఇక్కడ మన అప్పాపులకి ఎలా రాగలిగారు? ఆయన ఒకే సమయంలో షిరిడీలో ఉండగలరు, అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన ఉండగలరు. ఇది బాబా గారి సర్వవ్యాపకత్వానికి ఇంకొక మంచి ఉదాహరణ. 36వ అధ్యాయం. ఒకేసారి గోవా నుంచి 2 మిత్రులు బాబా దర్శనార్థం వస్తారు. వాళ్ళల్లో 2వ వ్యక్తి, ఆయన బాధ ఏంటి? ఆయన ఏమండి జరగకపోతే కవర్ కాదా? ఓకే. 2వ సమస్య ఏంటి? బాబాగారు చెప్తారు. ఒక ఆయనేమో 15 రూపాయలు దక్షిణ ఇచ్చారు,
ఇద్దరు ఒకరు. బాబా గారు అడిగి మరి తీసుకున్నారు 15 రూపాయలు. రెండో ఆయన 35 రూపాయలు ఇవ్వాడు. బాబా గారు స్వీకరించలా. బాబా గారు తమాత్రం కోరి మీ దగ్గర 15 రూపాయలు అడిగి తీసుకున్నారు, ఆ 30 రూపాయలు ఎక్కువ తీసుకోవాలా. ఇదేంటి తేడా అన్నారు శ్యామ. ఇద్దరు కలిసి వచ్చారు కదా, ఒకరు అడిగి తీసుకుంటుంది, పక్కన ఇక్కడ దానికి రెండింతలు ఇవ్వద్దు వద్దన్నారండి. నేను కనుక నీ స్థితిలో ఉంటే నేనెట్లా చేయను అంటాడు. ఎందుకని? తక్కువ డబ్బుని నువ్వు కోరుకున్నావు, ఎక్కువ డబ్బు నువ్వు వద్దన్నావు. సాధారణ మనం ఏం చేస్తాం? సాధారణంగా 2 ఆప్షన్లు వచ్చాయనుకున్నాం. తక్కువ డబ్బులు వచ్చే మార్గం ఒకటి, ఎక్కువ డబ్బులు వచ్చే మార్గం ఒకటి ఉందనుకున్నాం. దేని కోరుకుంటాం? అంతే కదా. కానీ బాబా చేయలేదు. అమౌంట్ చూడలేదు ఆయన, మొత్తంతో పందేది బాబా గారు. ఇక్కడ కూడా ధరనే ధ్యేయం, మనకు శ్రేయస్సులు కలిగించడమే బాబా గారి ధ్యేయం. కారణం ఏంటి? ఈ ఫస్ట్ ఆయన జీతం వస్తే తొలి జీతాన్ని బాబా దత్తాత్రేయ స్వామికి ఇస్తారని మొక్కున్నారు. దత్తుడికి, శ్రీదత్తుడికి మర్చిపోయాడు. 15, 30, 60 అలా జీతం పెరుగుతూ వచ్చింది. మొక్కు మర్చిపోయాడు, బాకీ ఉండిపోయాడు. మనం బాకీ పడి ఉండటం, మొక్కు తీర్చుకోకుండా ఉండటం బాబా గారికి సుతారం ఇష్టం ఉండదు. కాబట్టి ఆ 15 రూపాయలు మాత్రమే ఏదైతే నువ్వు చెప్పుకున్నావో దత్తాత్రేయుడికి తొలి జీతం ఇస్తాను రక్షణగా, అంతవరకు తీసుకున్నారు ఆయన. 16 రూపాయలు అడగలేదు, 14 అడగలేదు, ఖచ్చితంగా 15 తీసుకున్నారు. రెండో ఆయన కథ ఏంటి? ఆయన ఒక బ్రాహ్మడు, ఆయనకు ఒక వంట మనిషి ఉండేవాడు. ఈయన పడుకొని నిద్రపోతున్నప్పుడు నా గోడకి అన్నం చేసి అలవారు ఉంటే అలవారు 30,000 రూపాయలు ఆ రోజుల్లో హార్డ్ క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా లవదిపోయాను 30,000 రూపాయలు చిన్న విషయమా? ఇంకా అన్నం లేదు, ఆకలి లేదు, మంచిగా కాలేదు, ఏడుస్తూ ఉండిపోతే దారిలో పోతున్న ఫకీర్ ఒక ఆయన నుంచి, ఇద్దరు షిరిడీలో సాయిబాబా ఉంటారు, నువ్వు మొక్కుకో ఆయనకి. ఏమని? నీ వస్తువునికి లభించేంత వరకు ఆయన కోసం ఒక తినే పదార్థాన్ని, నీకు ఇష్టమైన పదార్థాన్ని నువ్వు వదిలిపెట్టు అని మొక్కు నియమాన్ని కూడా చెప్పాడు. సరే, ఈయనేం మొక్కున్నారు? బాబా నాకు నా డబ్బుగా లభించిందంటే అప్పటి వరకు నేను అన్నం తినండి, నాకు డబ్బులు లభించాలంటే నేను షిరిడీకి వచ్చి మిమ్మల్ని దర్శించుకొని నేను భోజనం చేస్తాను అని చెప్తున్నాను. అట్లా ఎప్పుడు కూడా మనకి ఏది ఇష్టమో దాన్ని మనం వదిలేయాలి. అది కాశీకి వెళ్ళాం అంటారు, కాశీ దేని వదిలేస్తాం? కాశీ వదిలేస్తాం కదా, వదిలిపెట్టేస్తాం సాధారణంగా. మంచిదే కదా వదిలిపెట్టేదన్నారు. దేని వదిలిపెడతాం? మనం అప్పుడు ఆలోచిస్తాం, మనకి ఏది అవసరం లేదో, మనం ఏది పెద్ద తినమో దొరికింది అది దాన్ని వదిలేస్తాం. అది ఎవరు అడిగారు? నేను బెండకాయ వదిలేస్తా, నేను పొట్టకాయ వదిలేస్తా, కాకరకాయ వదిలేస్తా. ఇది కాదు. రామకృష్ణ మహర్షి గారు చెప్తారు, వదిలిపెట్టాల్సింది బెండకాయలు, దోసకాయలు, కాకరకాయలు కాదు ఆయన, కామిని కంచనాలని. కామిని కోరిక వదిలిపెట్టు. నేను దేన్ని కోరుతానయ్యా, నువ్వేది ఇస్తాది అని చెప్పుకో. కనకం, కీర్తి ప్రతిష్టలు, డబ్బు, వీటిని వదిలేస్తానని చెప్పు. అది వదులుకోవాలి. కానీ ఇవేంటి అంటారు ఆయన, చిన్న విషయం కాదు అట్లా వదులుకోవడం. కారణం ఏంటి? వదులుకుంటేనే భగవంతుడు మీద మన అడుగులు పడతాయి. ఏది వదులుకోకుండా అడుగులు ఎలా పడతాయి? ఆయన ఊరికి వెళ్ళాలంటే సముద్రం ఇట్లా ఉంది, ఈ అంచులో మనం ఉన్నాం, ఆ అంచులో ఆయన ఉన్నారు. ఆ దగ్గర పోవాలంటే నువ్వు ఈ తీరాలకు దూరం కావాలి కదా. ఈ పక్క ప్రాపంచక్తి ఉంది, ఈ పక్క గురువు ఉన్నారు. మనం ఆయన కావాలని నిజంగా మనసులో కోరుకుంటే ప్రాపంచక్తిగా దూరంగా తెరాల్సిందే కదా. ప్రాపంచకత అంటేనే కామిని కాంక్షణ. ఇది వదులుకోకుండా ఎట్టా ఆయన దగ్గరికి మనం పోగలం? సరే, ఈయన అన్న వదులుకున్నాడు. మొత్తానికి అది డబ్బులు మళ్ళీ మొట్టోడు వచ్చాడు, డబ్బులు వచ్చినాయి. ఇది బాబా గారు షిరిడీలో ఉండే ఆయనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడి గోవా, ఎక్కడి షిరిడి? ఈయన గోవాలోకి వెళ్ళి ఆయనకి ఎలా కనపడ్డారు అంటే ఆయన సర్వైవర్. సరే, ఆయన షిరిడీకి వద్దాం అనుకున్నప్పుడు కూడా గోవా బీచ్కి వచ్చారు. షిప్ అవుతుందంట నావ. దాన్ని ఎక్కకపోతే ముందు వాడు స్థలం లేదన్నారు. సరే, ఆగిపోయాడు. ఇంతలో ఇంకొక సిపాయి, అక్కడ నావికుడు, దాంట్లో ఉండే ఒక సొరంగంలో ఆయన వచ్చాడు. అరే ఇంత నాకు తెలుసయ్యా అని చెప్తే అప్పుడు వెళ్ళి ఆయనకి కూర్చోబెట్టారు.
అది ఏం తెలిసిన ఆయన అక్కడెవరు ఉన్నారు ఏమో తెలియకుండా. మనకు తెలియకపోవచ్చు కానీ ఏ ఊళ్ళోనైనా కొత్త ప్రదేశం అనుకుంటాం, కానీ అన్ని ప్రదేశాలు క్షుణ్ణంగా తెలిసిన వారు ఆయన మనకు కూడా ఎప్పుడు ఉంటారు. మనం ఆయన పైన భారాన్ని మోపగలిగి ఉండాలి, కానీ ఆయన పైన మనం ఆధారపడి ఉండాలి, కానీ ఎక్కడికి పోయినా ఆయన మనకు తోడే. ఆయన లేని, ఆయన ఉనికి లేని ప్రదేశం కానీ, ఆయన కన్ను, ఆయన చెవి లేని ప్రదేశం ప్రపంచంలో ఎక్కడ ఏది లేదు. మనం ధైర్యంగా ఉండవచ్చు, ధైర్యంగా బాబాగారు మనకు కూడా ఉన్నారు. అంతే, ఆ నమ్మకమే ఆయనకి కావాల్సింది. అలా 36వ అధ్యాయంలో అదే సమయంలో ఆయన శరీరంలో ఎలా ఉంటారో అక్కడ గోవాలో కూడా అలాగే ఉండగలిగారు. బియ్యదేవి ఇంటికి 40వ అధ్యాయం, బియ్యదేవి గారి ఇంటికి ఆయన భోజనానికి వస్తానని చెప్పారు. బియ్యదేవి లెటర్ రాశారు. వాళ్ళ ఇంట్లో కొన్ని వ్రతాలు చేశారు. వ్రతాలు చివరిగా 200 మంది బ్రాహ్మణులు పిలిచి భోజనం పెట్టాలనుకున్నారు, ఉద్యాపన కార్యక్రమం చేయాలనుకున్నారు. వాళ్ళ తల్లి కోరికది. సరే, దానికి బాబా గారిని ఆయన ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ఈ లేఖ జోగు తీసుకెళ్ళి బాబా గారికి ఆయన సమర్పించారు. సరే, బాబా గారు ఏమంటారు, తప్పకుండా నువ్వు నేను మరొకరితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాము అని చెప్పు. ఇదే లేక జోగు దగ్గరికి రాశాడు. బియ్యదేవికి, అయ్యా బాబా గారు వస్తానన్నారు, 3 వస్తారు అని రాశారు. ఏం సంతోషం అయిపోయింది. ఎందుకంటే బాబా గారు మాట చెప్తే తప్పదు. నేను మసీదులో కూర్చొని నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. పెద్ద వరం అది, ఆ మాట పెద్ద వరం. ఎందుకంటే సచరిత నిండుగా ఉన్న మాటల్ని ఆయన మసీదులో కూర్చొని చెప్పిన మాటలే. అంటే ఏమని, ఏ మాట సచరితలో చెప్పబడి ఉందో వాటన్నిటికీ బాబా గారి సత్యవచనాలు, వాటన్నిటిని ఆయన మనసులో చెప్పినట్టు అవన్నీ ఆయన మనకి ఇచ్చిన వరాలు. కాబట్టి మనం ధైర్యంగా ఆయన పైన ఆధారపడి మన కర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండవచ్చు బాబా గారి మార్గం. సరే, ఇక్కడ వస్తానని చెప్పారు. బియ్యదేవి సంతోషపడ్డాడు. ఆ రోజు ఉద్యాపన రోజు రాని వచ్చింది. ఆయన బాబా గారికి లేఖ రాయకముందే, అంటే వీళ్ళకి మనసులో ఉద్యాపన చేద్దామని ఆలోచన కూడా రాకముందే ఒక బెంగాలీ సాధువు ఆ ఊరికి వచ్చారు. బాబాకి వచ్చి దగ్గరికి వచ్చారు. జహాన్ వచ్చాడు. జహాన్కి వచ్చి నేను కలిశారు రైల్వే స్టేషన్ మాస్టర్ కాబట్టి. అయ్యా, ఇప్పుడు నాకు నేను గోశాల సంరక్షకుని, గోశాల నిర్వహణకి, గోవుల రక్షణకి, వారికి మేత కోసంగా నేను కొంచెం చందాలు వసూలు చేస్తున్నానండి, కొంత మీరు ధన సహాయం చేయించండి ఊళ్ళో, గ్రామంలో అని అడగడం జరిగింది. సరే, ఇప్పుడేదో వేరే కార్యక్రమం చేస్తున్నాం, మీరు ఒక 4 నెలలు ఆగిరండి అని ఆయన చెప్పారు. ఈయన వచ్చేసారు. చెప్పిన తర్వాత ఇదే రోజు బియ్యదేవి ఇంటికి ఏ రోజైతే ఆయన ఉద్యాపన చేస్తున్నారు, ఆ 10 గంటల సమయం ఇంటి ముందు టాంగ్ ఆగింది. ఎవరు వచ్చారని చూస్తే ఏ సాధువు అయితే నెల ముందు వచ్చాడో ఆయన దిగుతూ ఉన్నారు. నేను గుండెల్లో రాయబడింది, అమ్మో ఎవరైనా నేను 4 నెలల తర్వాత రమ్మంటే ఇప్పుడే వచ్చి మర్చిపోయాడేంటి అని అనుకున్నాడు. ఆయన లోపలికి వచ్చి ఏం చెప్పారు, నేను వచ్చింది డబ్బు కోసం కాదు, నాకు భోజనం కావాలి. ఆ రోజు ఇంత జరిగే కార్యక్రమం అది. వచ్చారు హ్యాపీగా తినమన్నారు. నేను కాదు, మరి 2 ఉన్నారు నాతో కూడా, 3 వస్తాం రమ్మన్నారు. 3 వచ్చారు, కొంచెంసారి అడిగారు. మరి బాబా రాలేదే, వస్తానన్నారు రాలేదు. మరి బాబా రాలేదా? బాబా వచ్చారు, మనం గుర్తించలేము. అది ఆయన అనుగ్రహం ఉంటేనే గుర్తించగలం. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఎరుకులో ఉండగలం. లేదా మనంతగా మనం గుర్తించలేం, మనంతగా మనం చేయడం. లేఖ రాశాడు, బాబా గారు వస్తానన్నారు, నేను నిరుత్సాహపడ్డాను. బాబా గారు ఎందుకు చేశారు రాస్తే, బాబా ముందు జోగా లెటర్ చదివితే బాబా అంటాడు, నేను వస్తానని చెప్పి అతన్ని నేను నిరాశపరిచాను అనుకుంటున్నాడు కదా. నేను వచ్చాను, నేను వస్తే నువ్వు డబ్బు కోసం వచ్చాను అనుకున్నావు, నేను ధనం కోసం రాలేదు అని చెప్పాను. నాతో పాటు మరి 2 వచ్చాను అని చెప్పాను. 3 వచ్చాం, నువ్వు వడ్డించావు, నేను భోంచేశాను వెళ్ళాను కదా. మరి నన్ను అసలు గుర్తించలేనప్పుడు నన్ను రమ్మని పిలవడం దేనికి? ఎవరైనా పిలిచామని ఆహ్వానించాం, పెళ్ళికి పిలిచినాం. చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళు పాటించుకోవాలి కదా.
మన కార్యక్రమం ఉంటుంది, మనం డయాస్లో ఉండాల్సి వస్తుంది, కిందకు వస్తుంటాం, హడావిడిగా ఉంటాం, కానీ సాధ్యమైన వేళ అందరినీ పలికించుకునే ప్రయత్నం చేస్తాం. అట్లా నేను వచ్చాను, నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను. నన్ను గుర్తుపట్టలేనప్పుడు అసలు నన్ను ఎందుకు పిలిచాడు? చూడు, మళ్ళీ ఒక వరం అక్కడ. నేను మాట ఇచ్చానంటే మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే నా ప్రాణం నుంచి సరిపోతాను, కానీ నా మాట ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎంత పెద్ద వరం. మరి బాబా గారు సిటీలో ఉన్నారు, అక్కడికి ఏ రూపంలో వెళ్ళారు? ఆ బెంగాలీ సాధు రూపంలో వెళ్ళారు. ఎలా వెళ్ళగలిగారు? అదే సర్వవ్యాపకత్వానికి ఉదాహరణ. ఇలా సర్వవ్యాపకత్వం ఒకే సమయంలో ఇచ్ఛానుసారం ఏ రూపంతోనైనా ఆయన ప్రకటన కాగలిగేటువంటి సామర్థ్యం. ఇది దైవశక్తుల్లో ఒకటి. పరవాక్కులో భాగమైనటువంటి సర్వవ్యాపకతను మనం దర్శించుకున్నాం. వచ్చే సత్సంగంలో తక్కినవి మనం దర్శించుకున్నాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయితం నక్షత్రం మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్.